హత్య కేసుపై డీఎస్పీ మీడియా సమావేశం. కామారెడ్డి జిల్లా లింగాపూర్ మున్సిపల్ పరిధిలో వడ్ల భాస్కర్ కొడుకు నిఖిల్ తాగుకు గంజాయికి బానిసై ఇద్దరు ప్రతిరోజు ఇంట్లో గొడవలు కావటం, విదేశాలకు పంపమని సరిగ్గా పనిచేయకపోవడం, డబ్బులు ఇవ్వమని గొడవ పడడంతో తండ్రి మనస్తాపానికి గురై ఇనుపరాడుతో తలపై కొట్టడం జరిగింది. తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కు తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి అనంతరం ఇంటికి తీసుకువెళ్లి తెల్లవారుజామున రాడుతో మళ్లీ కొట్టి ఇంటి నుండి పారిపోవడం జరిగింది. అనంతరం కొడుకు చనిపోవడం జరిగిందని అడిషనల్ ఎస్పీ చైతన్య తెలపడం జరిగింది. ఈ కేసుని సిఐ రామన్ టౌన్ ఎస్ఐ రాజు కేసుని చూస్తున్నారని తెలిపారు. ఈ నెల 19న మాకు రాళ్లపల్లి ప్రసన్న నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది. లింగాపూర్ గ్రామంలో వడ్ల నిఖిల్ అనే అతను చనిపోయాడు. సో ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే ఈ వడ్ల నిఖిల్ అనే అతను ఏ జాబ్ చేయకపోయేది అండ్ తాగుడుకు కొంచెం బానిస. సో ఇంటికి వచ్చి ఇంట్లో తల్లిదండ్రులతోటి కొట్లాడడం అండ్ వాళ్ళ నుంచి మనీ అవి అడగడం అండ్ అక్కతోటి కూడా కొట్లాడడం ఇట్లాంటివన్నీ చేసేది. సో వాళ్ళ తండ్రి అయిన వడ్ల భాస్కర్ సో వడ్ల భాస్కర్ అతన్ని ఆ రోజు 18వ తారీఖు రాత్రి 11:30కి అట్లా కట్టెతోటి కొట్టాడు. కొట్టిన తర్వాత ఇతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు అండ్ ట్రీట్మెంట్ అయింది. దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు. బట్ 19th రోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి మళ్ళీ ఐరన్ రాడ్ తోటి కొట్టి చంపేశారు. సో దాని తర్వాత అతను పరారీలో ఉన్నాడు. సో ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ 10:30కి అట్లా అతను ఆ నిందితుడు వడ్ల భాస్కర్ దొరికాడు. సో ఇది కేస్ అండ్ ఐ అప్రిషియేట్ మై టీమ్ సిఐ రమన్ అండ్ ఎస్ఐ దేవన్పల్లి ఎస్ఐ రాజు అండ్ ద టీమ్ వాళ్ళు తొందరగా రియాక్ట్ అయ్యి అండ్ ఈరోజు మార్నింగ్ ట్రేస్ చేశారు. సో అతన్ని ఈరోజు కస్టడీలో పంపడం అవుతుంది. అదే కొడుకు కంటిన్యూస్గా ఏ జాబ్ చేయకుండా కంటిన్యూస్గా తాగడం అదంతా. ఇతన్ని ఇన్ఫ్యాక్ట్ విదేశాలకు కూడా పంపాడు తండ్రి. బట్ అతను అక్కడ కూడా జాబ్ చేయకుండా వెనక్కి వచ్చాడు అండ్ తల్లిదండ్రుల్ని కంటిన్యూస్గా కొట్టేవాడు, తిట్టేవాడు, అదంతా చేసేవాడు. సో అట్లా వల్ల మాకు ఎట్లయినా ప్రమాదం ఉంది అని చెప్పేసి కొడుకు